మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి సమయంలో మనం ప్రార్థనకు కూడుకున్నాం. పోయిన వారమున ఎందుకు ప్రార్థన చేయాలి అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ వచ్చాం. ఎందుకు ప్రార్థన చేయాలి అనేది, ప్రార్థన అనేది ఎందుకు చేయాలి, ఎందుకు అనే విషయాన్ని గురించి చాలా విషయాలు మనం ఆలోచన చేస్తూ వచ్చాం. ప్రార్థనలో మనకు ఏం కావాలి, అసలు ఏం కావాలని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలాసార్లు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఏం కావాలో అనేది మనకు తెలియదు. కొన్నిసార్లు మనకు తెలియకుండా అనేకమైన విషయాలు మనం అడుగుతూనే ఉంటాం. మనం అడిగే ముందు ఏం ప్రార్థన చేయాలో అనేది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. దాన్ని అవగాహన చేసుకోవడం కూడా చాలా అవసరం. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి వాళ్ళు శిష్యులు అడిగారు. ఏమని అడిగారో దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. 1వ వచనంలో, ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టు మాకును ప్రార్థన చెయ్య నేర్పమని అని అడిగారు. మరి ఇంతవరకు ప్రార్థన రాదనా, లేకపోతే వారు ప్రార్థన చేయడం లేదా? ఈ ప్రశ్నకు సమాధానం, యూదులు వారు దినానికి 3 మార్లు ప్రార్థన చేసే జీవితాలు వాళ్ళకు ఉన్నాయి. మనం దానియేలు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు దానియేలు యథావిధిగా 3 మారులు ప్రార్థన చేశాడు అనే విషయాన్ని గురించి దేవుని వాక్యం చాలా స్పష్టంగానే చెప్తూ ఉంది. ఈ రోజున యూదులకు వారు కూడా 3 సార్లు ప్రార్థన చేస్తున్న సంఘటన మనం చూడగలం. దేవుని వాక్యంలో చదువుతూ ఉన్నాను, చూడండి. కీర్తన గ్రంథంలోనికి వెళ్దాం. కీర్తన గ్రంథంలోనికి 55వ కీర్తన 17వ చరణాన్ని నేను చదువుతున్నాను. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొనుచుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును అని అన్నాడు. దేవుని యొక్క వాక్యంలో కీర్తన గ్రంథంలో 55వ కీర్తనలోనికి మనం వెళ్తే 55వ కీర్తన 17వ చరణంలో, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుకొనుచు మొరపెట్టుకొనుచుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును అని. వారు 3 మారులు ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. వారి యొక్క కాల పట్టిక అనేది మనం ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలము అని అంటాం. కానీ ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం అని మనం అంటే, యూదులు సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నం అంటారు వాళ్ళు. మనము ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలము అని అంటాం. కానీ వాళ్ళ యొక్క కాల పట్టిక అనేది వాళ్ళు సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నం అంటారు. ఎందుకు అంటారు అనే విషయాన్ని ప్రతిదానికి కూడా బైబిల్ చాలా చక్కగా జవాబు చెప్తూనే ఉంటుంది, సమాధానాలు ఇస్తూనే ఉంటుంది. కానీ మనమే సరిగ్గా అర్థం చేసుకోం. ఆదికాండంలోనికి మనం 1వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు, ఎప్పుడు దినము ముగుస్తుందో ఒకసారి చూడండి. దేవుని యొక్క వాక్యంలో నేను చదువుతూ ఉన్నాను. ఆ మాటలు, అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను అని అన్నాడు కదా. వారికి అస్తమయం దగ్గర నుంచి ప్రారంభమైంది. అందుకే ఉందా, మొదటి వచనాల్లోనే మనం చూస్తూ ఉన్నాం, అస్తమయమును ఉదయమును కలగగా అని ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నాడు. 6 దినాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినట్లుగానే మనం చూస్తున్నాం. చూడండి, 5వ వచనంలోను, 8వ వచనంలోను, 13వ వచనంలోను, అలాగే 19వ వచనంలోను, 23వ వచనంలోను ఈ వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు అస్తమయమును ఉదయమును కలగగా అనే మాట. అందుచేత వాళ్ళు సాయంకాలము అనే విషయాన్ని, అందుకే సాయంకాలము, మధ్యాహ్నము, ఉదయము, మధ్యాహ్నము అని ప్రార్థన చేశారు. వారు దినానికి 3 మార్లు వారు ప్రార్థన చేసేవారు.
మరి యూదులుగా ఉంటున్న వీళ్ళు ఈ 3 సార్లు ప్రార్థన చేస్తున్న ప్రార్థన, ఈ ప్రార్థనకు యేసు ప్రభువారు చేసే ప్రార్థనకు చాలా తేడా అనిపించింది. అందుకే వాళ్ళు అడిగారు. మనం చాలాసార్లు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ మనం ప్రార్థనలో ఒక ప్రాథమికమైన ఉద్దేశాలు, ప్రాథమికమైన ఆ తలంపులు అనే విషయాన్ని మనం తప్పుగానే అర్థం చేసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందుకే మన ప్రార్థనలకు జాబ్ రావడం లేదు. మన ప్రార్థనలకు జాబ్ రావడం లేదు అని చాలాసార్లు కూడా మనం అనుకుంటుంటాం, కానీ ఎందుకు రావడం లేదు, ఆ ప్రార్థన విధానాన్ని మనం ఎలా చేయాలి అనే విషయాన్ని గురించి. అందుకే యేసు ప్రభు వారు ఎప్పుడు ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు జాబ్ వస్తూనే ఉంది. ఆయన ఏ ప్రార్థన చేసినా జాబ్ వచ్చేసింది. అదే మేము కూడా ప్రార్థన చేస్తున్నాం కదా, మేం చేస్తూ ఉంటే ఎందుకు రావడం లేదు? అందుకే వాళ్ళు వెళ్ళి అడిగారు, మాకు ప్రార్థన చేయ నేర్పము అని అడిగారు. అందుకే పోయినసారి నేను చెప్పాను, ఎందుకు ప్రార్థన చేయాలి అని చెప్పాను. మనం ఏం కావాలని మనం ప్రార్థన చేస్తున్నాం అనే విషయాన్ని ఈరోజు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. కనుక మనం మొట్టమొదట ప్రార్థన చేసి జాబు పొందడం కంటే, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రార్థన చేసి జాబు పొందడం కన్నా, అంటే సమాధానం పొందడం కన్నా, దేవునితో సహవాసం కలిగి ఆయన తెలుసుకోవడం అది ప్రాముఖ్యం. ప్రార్థన అనేది ఏది ప్రాముఖ్యము అనే విషయాన్ని మనం ప్రార్థన అనగానే దేవుణ్ణి అడగడం అని అనుకుంటాం. చాలాసార్లు కూడా దేవుణ్ణి అడుగుతున్నాం, దేవుడు ఇస్తాడు, ఇవ్వడం చెప్పడం లేదు. కానీ మనం ఏదైతే అడుగుతున్నామో అది ఎంతవరకు సమంజసం అనే విషయాన్ని మనం చాలాసార్లు ఆలోచించాం. కానీ చాలామంది ప్రార్థన చేస్తూనే ఉంటారు, దేవుణ్ణి అడుగుతూనే ఉంటారు. కానీ ప్రార్థన అనగానే దేవుణ్ణి తెలుసుకోవడం, దేవుణ్ణి అర్థం చేసుకోవడం, దేవునిపై ఆధారపడడం, ఇది ప్రార్థన. ఇది ముఖ్యంగా మనం దేవుణ్ణి తెలుసుకోవడం అనేది, అసలు దేవుడు ఎవరు, ఎలాంటి వాడు, ఏం చేస్తాడు దేవుడు అనే విషయాన్ని గురించి మనం చాలాసార్లు కూడా అర్థం చేసుకోం. దేవునిపై ఆధారపడడం అనేది ప్రార్థన అనేది, దేవా నీవే అనే విషయాన్ని గురించి. అందుకే యేసు ప్రభు వారు చేస్తుంటే, ఆ ప్రార్థన చేస్తుంటే శిష్యులు ఒక్కసారి ఆకర్షింపబడ్డారు. ఆకర్షింపబడి ఏమన్నారంటే, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చెయ్య నేర్పండి అని అడిగేశారు. వారు ఆకర్షింపబడ్డారు. మనం కూడా కొన్నిసార్లు మన జీవితంలో నేర్చుకోవాల్సిందంటే, ఎందుకు ఒక పని చేయడానికి ఆకర్షింపబడతాం, ఒక కార్యాన్ని చేయడానికి ఎందుకు ఆకర్షింపబడతాం అనంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంది. వీళ్ళు కూడా అది గుర్తించారు. వారు వెంటనే వాళ్ళు అడిగారు, మాకు ప్రార్థన చెయ్య నేర్పమని అని అడిగారు. ఇంతవరకు వారి ప్రార్థనలు అర్థవంతంగా లేవు. వారికి ఒక విధంగా చెప్పాలి అనంటే అర్థవంతంగా, అంటే అర్థం లేని ప్రార్థనలే చేస్తూ ఉన్నాం. అందుకే యేసు ప్రభువారు చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చారు. ప్రార్థన నేర్పించు అని అనగానే వెంటనే యేసు ప్రభువారు ఆ మాత్రం తెలియదా మీకు ప్రార్థన చేయడం అని అనలేదు. అసలు మొట్టమొదట మనం చేసే ప్రార్థనలు ఎలా చేస్తున్నాం అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్తలోనికి రండి, 6వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. యేసు ప్రభువారు ప్రార్థన చేయ నేర్పమన్నప్పుడు 6వ అధ్యాయంలోనికి వెళ్దాం. నేను ఆగుతాను, బైబిల్ కూడా తీసి చూడండి. మొట్టమొదట 6వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు 5వ వచనంలో నేను చదువుతున్నాను, చూడండి. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు అని అన్నాడు. ఎందుకు ఉండద్దు అంటే,
ఈరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఎంత వేషధారాలుగా ఉంటున్నామో ఒక్కసారి అర్థం చేసుకోండి. ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంత ప్రార్థన చేస్తున్నాం అంటే చాలా మందికి ఒక చిత్రాన్ని ఇస్తాం. వాళ్ళకి నేను చాలా ప్రార్థన పరుణ్ణి, నేను ప్రార్థన పరురాలని అని ఒక చిత్రాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. ఏమని చెప్పాడు అని అంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని. చాలాసార్లు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ ఆ ప్రార్థన మనుషులకు కనబడాలి. అరే, ఎంత బాగా ప్రార్థన చేసిందామె, ఎంత బాగా ప్రార్థన చేశాడు. ఈ విషయాలు మనుషులను ఆకర్షించుకోవడానికి ప్రార్థన చేస్తున్నాం, కానీ మనం దేవుని వైపుకి ఆకర్షింపబడి ప్రార్థన చేయడంలా. అందుకే మన ప్రార్థనలకు అర్థం లేకుండా పోయాయి. ఈ రోజున మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అది చేయవద్దు అని చెప్పుకుంటూ వచ్చాడు. 7వ వచనంలో కూడా చదువుతూ ఉన్నాను, చూడండి. ఏమన్నాను? 7వ వచనంలోనికి వెళ్దాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె. అన్యజనులు ఏమని ప్రార్థన చేస్తారు? అయిపోయింది, ఇంతకు పోయిన నెలలో అబ్బా అరిచి 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 వాళ్ళందరూ కొండకి వెళ్ళిపోయారు కదా. అరిచి 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 నేను మా ఇంటికి దగ్గరలోని ఇటుకబట్టు దగ్గర వాళ్ళందరూ కూడా అక్కడ కూడుకుంటారు వేసుకొని. ఏం చెప్తారు అని అంటే, నీకు అది తెచ్చాం, ఇది తెచ్చాం, ఎందుకు అలాగున్నావు, ఎందుకు అలాగున్నావు అని ఊరికే ఉదయం నుంచి సాయంకాలం వరకు అరుస్తూనే ఉంటాడు. అరే, దేవుడికి మనం అలాగేం అడగనవసరంలా. అది అన్యజనుల యొక్క ప్రార్థన. ఊరికే కొన్నిసార్లు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ప్రార్థన అనేది జాగ్రత్తగానే నేర్చుకోవాలి. ప్రార్థించే విధానం కూడా తెలుసుకోవాలి. అందుకే నేను వరుసగా ఎందుకు ప్రార్థన చేయాలి, మనం ఎలాగ ప్రార్థన చేయాలి, ఏమని ప్రార్థన చేయాలి, ఆ విషయాల గురించే నేను మీకు ప్రస్తావిస్తూ ఉన్నా. కనుక మనం ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలను వచింపవద్దు అని అన్నాడు. మొదటిదోమో మనుషులకు కనబడాలని ప్రార్థన చేయొద్దు అని అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు అని అన్నాడు. కనుక మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మీకు ఒక పదజాలం అందకపోయింది అనుకోండి, ఎన్నిసార్లు ప్రభువా 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 నాయనా తండ్రి, ప్రభువా నాయనా తండ్రి ఎన్నిసార్లు చెప్తారో ఇక చెప్పలేము. నేను ఇది కాదు, అదే అన్యజనుల యొక్క ప్రార్థన విధానం. మనం చేసే ప్రార్థన అనేది మనం ఎలాగ అన్యజనుల వలె వచించవద్దు, అలాగే చెప్పొద్దు, అలా ప్రార్థన చెయ్యవద్దని చెప్తూ ఉన్నాడు. నేను వస్తాను, ఏంటి అలాగ వద్దు, అన్యజనుల వలె మన ప్రార్థనలు వద్దు. మనం పదే సార్లు మనం వ్యర్థంగా వచించవద్దు. దేవుని యొక్క వాక్యంలో 10 ఆజ్ఞల్లో ఒక చక్కని ఆజ్ఞ చెప్పాడు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించవద్దు అన్నాడు. ఈ రోజున ఏమని ఉచ్చరిస్తున్నావు? వ్యర్థంగా వద్దు. ఒకసారి ఒక మాటను మనం గమనించండి. పిల్లలే అమ్మ నాకు అది కావాలి, అమ్మ 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 అని పిలుస్తుందా? ఎన్నిసార్లు పిలుస్తుంది? ఎన్నిసార్లు వాళ్ళు చెప్తారు? ఒకసారి కూర్చొని ఆలోచిద్దాం. ఒక మనిషితో
దేవుణ్ణి ఎలా ప్రార్థన చేయాలో ఆ విధానాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే శిష్యులు అడిగారు, మాకు ప్రార్థన చెయ్య నేర్పము అని అడిగారు వాళ్ళు. అప్పుడు ఆ విషయాన్ని ప్రార్థన చేయాలి అని అన్నప్పుడు ఏమన్నాడు? వ్యర్థమైన మాటలు వచింపవద్దు అని అన్నాడు. ఇంకా ఏమన్నాడు? దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. మనం మాటలు మనం చూస్తున్నాం. 7వ వచనంలో చూస్తున్నాం, విస్తరించి మాట్లాడటం వలన చాలా దీర్ఘ ప్రార్థన చేస్తే వినబడుతుంది అని అనడం లేదు. అది కూడా కాదు. విస్తరించి చాలా పెద్ద ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కూడా కాదు. దేవుడికి కావాల్సింది ఎలాంటి ప్రార్థన కావాలి, ఎలాగ మనం ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ విషయాన్ని బైబిల్ చాలా స్పష్టంగా మనకి తెలియచేస్తూ ఉంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, చదువుతున్నాను, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. వారు అనుకుంటున్నారు మేము ఎక్కువ ప్రార్థన చేసే, ఎక్కువ కాదు ప్రార్థన చేయడం. ప్రాథమిక ఉద్దేశం ప్రార్థన అనేది ఎక్కువ ప్రార్థన చేయడం కాదు, విస్తరించి ప్రార్థించడం కాదు. ప్రభుని ప్రార్థన చేసే విధానం అనేది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అది ప్రాముఖ్యం. గనక అర్థసహితమైన ప్రార్థన అనేది మనకు కావాలి. మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకుందాం. మనం 6వ వచనంలోనికి వెళ్దాం. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన. ఎవరు చూడాలని ప్రార్థన చేయాలి? దేవుడు చూడాలని ప్రార్థన చేయి. మనుషులు చూడాలని ప్రార్థన చేయకు, మనుషులు వినాలని ప్రార్థన చేయకు. మనుషుల కోసం ప్రార్థన చేయదు. చాలా మంది మనుషులు వినాలని ప్రార్థన చేస్తారు. మనుషులు వినాలని ప్రార్థన చేయదు, దేవుడు వినాలని ప్రార్థన చేయదు. ఎలాగ వింటాడు దేవుడు? ఎలాగ వింటాడు? అందుకే మన ప్రార్థనలో నిర్జీవం కనబడుతుంది. విస్తారమైన మాటలు, అన్యజనుల వలె మాటలు, వేషధారులుగా మాట్లాడడం, మనుషులకు కనబడాలని మాట్లాడడం, ప్రార్థన చేయడం, అందులో జీవం ఉండడం లేదు. అందులో జీవం కనబడడం లేదు. మనం ఎలాగ ప్రార్థన చేయాలి అని అన్నప్పుడు దేవుని బిడ్డలంగా పరిశుద్ధాత్మకు చోటిద్దాం. పరిశుద్ధాత్మని యొక్క సన్నిధిని కోరుకుందాం. దేవా, నాకు ప్రార్థన నేర్పించు అని ప్రార్థన చేయడం ప్రారంభించు. పరిశుద్ధాత్ముడు నీకు ప్రార్థన చేయడానికి నీకు సహాయం చేస్తాడు. దేవుని యొక్క వాక్యంలో రోమీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో నేను చదువుతూ ఉన్నాను. చూడండి, 26 వచనంలో చదువుతున్నాను. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ అన్నాడు, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే, దేవుని యొక్క ఆత్మ చేత మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మనం పెదవులతో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు, దేవుడు జవాబు ఇవ్వడు. మనం ప్రార్థన చేసే విధానం అనేది ఎలా ప్రార్థన చేయాలి, ఈ రోజున ఎలా ప్రార్థన చేయాలి? ప్రార్థన వినాలని కోరుకుంటున్నాం కానీ ఆ ప్రార్థన వినే విధానం
ఎలా ప్రార్థన చేయాలి. అందుకే యేసు ప్రభు వారు శిష్యులు అడిగితే చెప్పారు. ఇప్పుడు రండి లూకా సువార్తలోనికి మళ్ళీ వెళ్దాం. మనం లూకా సువార్త 11వ అధ్యాయంలోనికే వెళ్దాం. అందుకాయన మీరు ప్రార్థన చెయ్యున్నప్పుడు ఆ విషయాన్ని చెప్పాడు. మీరు ప్రార్థన చెయ్యున్నప్పుడు ఏముండాలి, ఏం ఉండాల్సిన అవసరత ఉంది, ఎలాగా ఆ యొక్క దేవునికి మొరపెట్టుకోవాలి. ఏమన్నాడు? తండ్రి. ఏమని ప్రార్థన చేయమన్నాడు? ఎవరికి ప్రార్థన చేయమన్నాడు? తండ్రికి. ఎవరినో ఉద్దేశించి ప్రార్థన చేయమనలేదు, తండ్రికి. ఈ విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. మన ప్రార్థనలో యేసయ్య, పరిశుద్ధాత్ముడు ఇవి కాదు ప్రార్థన చేయడం. ఎవరో పేరు పెట్టడం కాదు. నువ్వు ప్రార్థన చేయాల్సింది ప్రభువుకి, పరలోకమందున్న తండ్రికి. నీ ప్రార్థన విధానం అది కావాలి. మనం ఏదో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడు. మనం ప్రార్థన చేయాల్సింది తండ్రికి. అది మొట్టమొదట మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాల్సింది అది. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. యోహాను సువార్తలోనికి నేను వెళ్తూ ఉన్నాను. చూడండి, యోహాను సువార్తలో ఎంత స్పష్టంగా ప్రభువే ఆ మాటలు చెప్పుకుంటూ వచ్చాడు. దేవుని వాక్యంలో నేను చదువుతూ ఉన్నాను. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనంలో, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి. ఎవరి నామములో అడగమన్నాడు? యేసు నామములో. ఎవరిని అడగాలి? తండ్రిని. ఈ మనం అడగాల్సింది ఎవరిని అడగాలో వారిని అడగడం లేదు. మన ప్రార్థన విధానమే సరైనదిగా లేదు. అందుకే చెప్పాడు, మీరు అడుగునప్పుడు ఏమన్నాడు? తండ్రిని అని అన్నాడు. దేవుని యొక్క వాక్యంలో ఇంకా నేను చదువుతూ ఉన్నాను. చూడండి, దేవుని వాక్యంలో ఎలాగ రాయబడ్డదో ఆ విషయాన్ని 16వ అధ్యాయానికి వెళ్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 23వ వచనాన్ని చదువుతున్నాను. ఆ దినమున మీరు దేనిని గూర్చి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరట. ఇప్పుడు ఎవరికి ప్రార్థన చేయాలో తెలియాలి. అందుకే ప్రభు నేర్పిన ప్రార్థనలో ఏమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి. తండ్రి. నువ్వు ప్రార్థన చేయనప్పుడు అక్కడ చెప్పాడు, తండ్రిని నా పేరట. నా పేరట తండ్రిని. యోహాను సువార్త 16వ అధ్యాయములో 23వ వచనంలో నేను ఆ మాటలు చదివాను. తండ్రిని. కనుక ఈసారి ప్రార్థన చేసినప్పుడు ఎవ్వరు కూడా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవ్వరు కూడా యేసయ్యాని సంబోధించదు. ఏమని సంబోధించాలి? తండ్రి అని సంబోధించడం. ఇది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. తండ్రి. అందుకే తండ్రి అని ప్రార్థన చేయడం. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలో, మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగానే పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తూ ఉన్నాడు. మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా యేసయ్యాని ప్రార్థన చేయనీయుడు. నీ శారీరక ఉద్రేకాలతో యేసయ్యాని ప్రార్థన చేస్తున్నావు, అందుకే నీ ప్రార్థనకు జవాబు రాదు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా యేసయ్యాని ప్రార్థన చేయనీయుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వారికి తెలియక తెలుసా అనేదంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పబడింది. దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను. చూడండి,
గలతీలకు రాసిన పత్రికలోనికి మనం వెళ్దాం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనికి రండి. 6వ వచనంలో చదువుతున్నాను. మరియు 4:6 గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు కుమారులైనందున నాయనా తండ్రి అను మొరపెట్టు తన కుమారుని ఆత్మ. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఏమని ప్రార్థన చేస్తాం? నాయనా తండ్రి. ప్రార్థన చేసే విధానం, పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించే విధానం ఎలాగ నడిపిస్తాడంటే, మనం ప్రార్థన చేసే విధానం అనేది తండ్రి అని ఒక్కసారి కూర్చుని ఆలోచిద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం చదువుతూ ఉన్నాను, చూడండి. ఏలనగా మీరు భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రత్వమును పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తామని చెప్పాడు? అబ్బా తండ్రి. మనం ప్రార్థన చేసే విధానమే మొట్టమొదటి ప్రార్థన నేర్చుకోవాలి మనం. అందుకే శిష్యులు అడిగారు, ఎలా ప్రార్థన చేయాలి ప్రభువా అని అడిగినప్పుడు వారు మొట్టమొదట, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. ఒక మోడల్ ఇచ్చాడు. మనం స్కూల్స్లో చదువుకుంటాం. ఆ స్కూల్లో చదివినప్పుడు మొట్టమొదట ఈ లెక్కలు చెప్తున్నప్పుడు ఆ టీచరు ఒక ఎగ్జాంపుల్ ఒక్కటే చెప్తాడు. తక్కినవన్నీ కూడా ఈ ఎగ్జాంపుల్స్లోనే ఈ మాదిరిగానే లెక్కలన్నీ కూడా ఉంటాయి, మీరు చేసేసుకోండి అని అంటాడు. ఓ 2-3 చేసి. ఇక్కడ కూడా యేసు ప్రభు వారు చెప్పిన విధానం అదే. ప్రార్థన ఎలా చేయాలి? మొట్టమొదట ప్రార్థన చేయడం తండ్రికి అని అన్నాడు. ఈ రోజున మనం ఈరోజు ఎలాగ ప్రార్థన చేస్తున్నాం? ఎందుకు మన ప్రార్థనకు జాబ్ రావడం లేదు? ఇది మొట్టమొదట మన సంబోధనే సరి అయిన సంబోధన కాదు. ఇది నేర్చుకుందాం. తండ్రి, అబ్బా, నాయన, ప్రభుని ప్రార్థన చేద్దాం. దేవుణ్ణి అడుగుదాం. దేవుడు జాబ్ ఇచ్చే దేవుడు. అది మొట్టమొదట వాళ్ళకి చెప్పిన విధానం. రెండవది ఏం చెప్పాడు? దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆ మాటలో లూకా సువార్తలోనికి వెళ్దాం. 11వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఏమన్నాడు? నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ఏం కావాలి? దేవుని నామము పరిశుద్ధపరచబడాలి. దేవుని నామము మనమేం పరిశుద్ధపరచలేం. మనమేమి పరిశుద్ధపరచలేం. మనమేమి పరిశుద్ధతను మనం తీసుకురాలేం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఏదో బాగా ఉంటే దేవుడు పరిశుద్ధపరచబడతాడని కాదు ఇక్కడ. దేవుని నామము పరిశుద్ధపరచబడాలి. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. ఆయన ఆ మాటలు అన్నాడు, నీ నామము. అక్కడ అన్నాడు నీ నామము. దేవుడు పరిశుద్ధపరచబడవన్లే. ఏమన్నాడు? నీ నామము, నీ నామము. దేవుని నామము పరిశుద్ధపరచబడాలి. మనం ఎవ్వరం కూడా దేవుణ్ణి పరిశుద్ధపరచలేం. నేను చెప్పాను, మనం అపవిత్రులమైన మనం దేవుణ్ణి ఎలా పరిశుద్ధపరచగలం? అది కాదు. అక్కడ నీ నామము పరిశుద్ధపరచబడునుగాక.
దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. చదువుతూ ఉన్నాను, చూడండి. మీరు వాక్యాన్ని చదువుతూ ఉంటే మీకు అర్థమవుతుంది. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. 6వ అధ్యాయంలోనికి వెళ్దాం. 6వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాను, చూడండి. 3వ వచనంలో యెషయా గ్రంథము, యెషయా ఆ దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. చూస్తున్నప్పుడు ఏమని అంటున్నాడో 3వ వచనంలో, వారు అక్కడ ఏమేమి కనబడుతున్నాయంట దేవాలయంలో? శరాపులు. 2వ వచనంలో శరాపులు నిల్చుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెండిటితో తన కాళ్లను కప్పుకొనుచు రెండిటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా ఏమంటున్నారు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు. నువ్వేమీ పరిశుద్ధపరచని అవసరం లేదు. దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. హెజ్కేలు గ్రంథంలోనికి మనం వెళ్దాం. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. 36వ అధ్యాయంలో 23వ వచనంలో నేను చదువుతున్నాను. 23వ వచనంలో, అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును. ఏమైంది? ఏమైంది? దేవుని నామము, దేవుని నామము మన జీవిత విధానం ద్వారా దేవుని నామము దూషింపబడింది. ఒక్కసారి కూర్చుని ఆలోచించండి. మన జీవిత విధానాన్ని బట్టి దేవుని నామము దూషింపబడింది. చదువుతున్నాను పైన 22వ వచనంలో, కాబట్టి ఇశ్రాయేలుకు ఈ మాట ప్రకటన చేయము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చిందేమనగా, ఇశ్రాయేలారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనుల్లో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము. ఏమైంది? దేవుని నామము మనం సరి అయిన ప్రవర్తన జీవించకపోవడం చేత, మనం బ్రతకకపోవడం చేత దేవుని నామము అన్యజనుల మధ్యలో దూషింపబడింది. ఇంకా బాగా అర్థం కావాలి అంటే రోమీలకు రాసిన పత్రికలోనికి రండి. రోమీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. చదువుతూ ఉన్నాను, చూడండి. ఆ మాటలు ఎలాగ రాయబడ్డాయో విషయాన్ని గురించి నేను చదువుతూ ఉన్నా. 17వ వచనాన్నించి, 2వ అధ్యాయం 17వ వచనాన్నించి చదువుతూ ఉన్నాను. నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా, ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా. జ్ఞాన సత్య స్వరూపి అయిన ధర్మశాస్త్రము గలవాడై ఉండి నేను గుడ్డివారికి త్రోవ చూపువాడను, చీకట్లో ఉండి వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా. ఎదుటవానికి బోధించు, నీకు నీవే బోధించుకొనవా. దొంగిలివద్దని ప్రకటించు, నీవు దొంగిలిదవా. వ్యభిచరింపవద్దని చెప్పు, నీవు వ్యభిచరించదవా. విగ్రహములను అసహించుకొను, నీవు గుళ్లను దోచుకొందువా. ధర్మశాస్త్రమును అసహించు, నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరచదవా. రాయబడిన ప్రకారము మిమ్మును బట్టే కదా నా నామము అన్యజనుల మధ్యలో దూషింపబడుతున్నది అని అన్నాడు. ఏం చేసావు? దేవుని వాక్యం మాకుందండి, జీవం గల దేవుని వాక్యం. దేవుని వాక్యం ఉంటే కాదు, దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించకపోతే దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉన్నాం. దేవుని నామాన్ని అవమానపరిచిన మనం ఏ విధంగా దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు? ఇది మొట్టమొదట గమనించాం.
మన జీవిత విధానం లేదు. క్రైస్తవ విధానం బైబిల్ ఎంత గొప్పదండి అనంటే బైబిల్ గొప్పదని కాదు, బైబిల్ ప్రకారంగా జీవించలేనప్పుడు దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉన్నాం, పరిశుద్ధపరచడం లేదు. అందుకే అన్నాడు, వేరేవాళ్ళకి చెప్పడానికి నీతులు ఉన్నాయి కానీ మనం జీవించడానికి నీతులు లేకుండా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు జవాబు రాదు. వాళ్ళని చెయ్యొద్దు అని చెప్పిన మనం చేస్తూ ఉంటే దేవుని నామాన్ని ఘనపరుస్తున్నామా, అవమానపరుస్తున్నామా? దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉన్నాం. అందుకే చెప్పాడు, దేవునికి అంగీకారంగా లేకపోవడానికి కారణం ఏంటంటే మనం దేవుని నామాన్ని పరిశుద్ధపరచడం లేదు. మన జీవిత విధానం. అబద్ధం ఆడేవనుకోండి, నువ్వా క్రైస్తవుడి, నువ్వు క్రైస్తవుడు అలవా అని అంటే ఏమైపోయింది? అక్కడ దేవుని నామం అవమానింపబడి. మొట్టమొదటి చెప్పాడు, ప్రార్థన చేయనప్పుడు తండ్రి అని చెప్పి, పరలోకమందున్న మా తండ్రి నీ నామము. ఎలా ప్రార్థన చేయమన్నాడు? దేవుని నామము పరిశుద్ధపరచబడాలి. ఈరోజు దేవుని నామం పరిశుద్ధపరచబడుతుందా, దేవుని నామము అవమానపరచబడుతుందా? ఇది చూసుకోవాలి. దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వాలి అనంటే దేవుని నామం పరిశుద్ధపరచబడితే దేవుడు ప్రార్థనకు జవాబు ఇస్తాడు. కనుక మనం ప్రార్థన చేయనప్పుడు ఎలా ప్రార్థన చేయాలి? దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను. సమూయేలు 2వ గ్రంథంలోనికి వెళ్దాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. 2వ అధ్యాయం 7వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడొక్కడును లేడు. మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడును లేడు. ఏమనాలి? మన జీవిత విధానాన్నంతటినీ కూడా చూస్తూ ఉన్నప్పుడు అందరూ తెలుసుకోవాలి, వీళ్ళు దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. దేవుని నామము పరిశుద్ధపరచబడాలి. మన జీవితం ద్వారా దేవుని నామం పరిశుద్ధపరచబడితే మన ప్రార్థనలకు జవాబు వస్తాయి. మన జీవితాలు సరిగ్గా లేనప్పుడు ప్రార్థనలకు జవాబు రాదు. మన జీవితంలో అపవిత్రతను పెట్టుకుంటే ప్రార్థనకు జవాబు రాదు. ఎందుకు ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం దేవుని నామము పరిశుద్ధపరచబడ్డం లేదు. అందుకే ప్రార్థనలకు జవాబు రాడాల. దేవుని యొక్క వాక్యంలో నేను ఈ మాటలు చదువుతూ ఉన్నాను, చూడండి. మొట్టమొదట యోషువ గ్రంథానికి మనం వెళ్దాం. ఒక చిన్న ఉదాహరణ చెప్పి మనం ప్రార్థనలోకి మనం ముందుకు సాగుదాం. మనం ఈ విషయాన్ని మనం సుదీర్ఘంగా మనం ఆలోచించబోతున్నాం కూడా. మీరు యోషువ గ్రంథంలో ఎరుకోని వారు గోడలు పడిపోయిన తర్వాత జయిస్తూ హాయి పట్టణానికి వెళ్ళారు. హాయి పట్టణంలో ఓడిపోయారు వాళ్ళు. ఎందుకు ఓడిపోయారు? ఓడిపోవడానికి కారణం ఏంటి? దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను. యోషువ గ్రంథము 7వ అధ్యాయంలోనికి రండి. 7వ అధ్యాయంలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో చదువుతూ ఉన్నాను. ఓడిపోయిన తర్వాత 8వ వచనం, ప్రభువా కనికరించుము, ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కానానీయులు ఈ దేశ నివాసులందరూ విని
మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా, ఘనమైన నీ నామము, నీ నామము ఏం చెప్తావు చెప్పు అని యోషువ దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. దేవుడు ఏం చెప్పాడు చూడండి కింద ఏమన్నాడు? యెహోవా యోషువతో ఇట్లా నేను లెమ్ము, నీవు నీ వేళ ఇక్కడ ముఖము నేల మొప్పుకొందువు, ఇశ్రాయేలు పాపము చేసి ఉన్నారు. ఏం చేశారు? పాపము. ప్రార్థనకు ఎందుకు ఓటమి? మన జీవితాల్లో దేవుని నామము అవమానింపబడింది. దేవుని నామము ప్రజల మధ్యలో దూషణ కలిగింది. అందుకే దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడం లేదు. మన జీవిత విధానాన్ని మొట్టమొదటి మార్చుకుందాం. అందుకే చెప్పాను, మనుషులకు వేషధారుల వలె కనబడవు. అరే మాస్క్ వేసుకుంటాం. మాస్క్ అంటే మీకు కరుణామయుడు సినిమా చూశారు. కరుణామయుడు సినిమాలో విజయ్ చంద్రు ఏం చేశాడు? యేసు ప్రభుగా నటించాడు. ఆడు తాగుబోతు నటించాడు, యేసు ప్రభులాగా నటించాడు. ఈరోజు కూడా మన జీవితంలో అనేకమైన పాపం పెట్టుకుని పైన యేసు ప్రభులాగా నటిస్తే ప్రార్థనకు జవాబు రాదు. ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సింది యాక్ట్ చేయడం కాదు, మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని నామం నా జీవితంలో పరిశుద్ధపరచబడినప్పుడు దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడు. ఇదే వెంటనే వాళ్ళు పాపము సరి చేసుకోకుండా దేవుడు ప్రార్థనకు జవాబు ఇవ్వడు. దేవుని యొక్క వాక్యంలో కీర్తన గ్రంథంలోనికి రండి. కీర్తన గ్రంథంలో మరొక కీర్తన భాగాన్ని కూడా నేను చదువుతున్నాను. 66వ కీర్తనలోనికి వెళ్దాం. 18వ వచనంలో, నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవు. కేవలం ఆలోచన చాలు, పాపమును గురించి. పాపం కూడా చేయలేదు, దొంగతనం కూడా చేయలేదు, నేను దొంగతనం చేయాలనే మనసు వచ్చింది, అది చాలు. ఎంత పరిశుద్ధంగా ఉంచుకోవాలి ఒకసారి. అందుకే అన్నాడు, దేవుని నామము పరిశుద్ధపరచబడితే దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడు. ఇంకా చాలా చెప్పాడు, చెప్పాల్సింది చాలా ఉంది. ప్రభు చిత్తమైతే వచ్చే వారాల్లో వాటిని గురించి ఆలోచన చేద్దాం మనం. గనక మొట్టమొదట తండ్రికి సంబోధిద్దాం. రెండోది మన జీవితాల్లో ప్రభు నామాన్ని మహిమపరుస్తాం. తద్వారా దేవుడు ప్రార్థనకు జవాబు ఇస్తాడు. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని గూగుల్ మీట్ని బయట ఉన్న వాళ్ళు చాలామంది దూర దూర ప్రాంతాల నుంచి వాళ్ళు వాక్యం వింటూ ఉన్నారు. ఇక్కడ జరుగుతుందంతా కూడా వాక్యం వింటున్నారు. వాళ్ళు సెల్స్లో వింటూ ఉన్నారు, కంప్యూటర్ ముందు కూర్చొని విన్న వాళ్ళు ఉన్నారు. కనుక వాళ్ళ కోసం మొట్టమొదట ముగించి అప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క రాత్రి సమయంలో మేము ఎలాగ ప్రార్థన చేయాలి, ఎందుకు ప్రార్థన చేయాలో, ఎలాగ ప్రార్థన చేయాలో మీరు మాకు నేర్పిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మేము ప్రార్థించాల్సింది తండ్రికి, యేసయ్యకు కాదు, పరిశుద్ధాత్మకు కాదు అని చాలా స్పష్టంగా మాకు తెలియజేశారు. అంత మాత్రమే కాదు, మేము ప్రార్థన చేయనప్పుడు మీ నామము పరిశుద్ధపరచబడాలి, మీ నామము ఘనపరచబడాలి, మీ నామము మహిమపరచబడాలి. మా జీవితాల ద్వారా మీ నామము అవమానపరచబడితే ప్రార్థనకు జవాబు రాదని మీరు చాలా స్పష్టంగా మీరు మాకు తెలియజేశారు. మేము ఈ రెండు విషయాలు మా మనసులో పెట్టుకొని ప్రార్థన జీవితాలను కట్టుకోవడానికి మీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం చేయండి.
వీళ్ళందరితో మాట్లాడారనే విశ్వాసంతో మీకు వందనాలు చెల్లిస్తూ, చేరిన ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలు మరవకుండా వారి హృదయాల్లో భద్రపరుచుకొని ప్రార్థన జీవితాలను కట్టుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయంతోనే ప్రార్థించడం వారికి నేర్పించమని, మీరే మహిమ పొందమని, గూగుల్ మీట్లో చేరిన బిడ్డలను, ఈ తెర్లంలో చేరిన బిడ్డలను కూడా మీరు దీవించమని, అలాగే మా సంఘాలన్నీ కూడా ఆయా స్థలాలలో ప్రార్థనలకు కూడుకున్నారు. ఆ ప్రార్థనలన్నిటిలో కూడా మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.